మంచికో చెడుకో ఎటో ఒకవైపు ఉంటేనే మనిషి పాపులర్ అవుతాడు. ఏమీ చేయకుండా అన్ని మంచి పనులు చేస్తూ బయటికి కనిపించని మనిషి ఎవరు పట్టించుకుంటారో మా మనిషిని. అలాంటి కోవకి చెందుతారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రూపాన్ని బట్టి చూస్తే వట్టి బోలాకోరు పెద్ద మనిషిలా కనిపిస్తారు. అందరితో జోవియల్గా ఉంటాడు. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకునేలా కనిపిస్తారు. ఆయన అమెరికా పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏ రోజు వదలకుండా ఏదో ఒక రోజు సంచలనంతో ప్రపంచ దేశాల ప్రజల నోలలో నానుతూ ఉంటారు. అంతేకాదు చాలా వివాదాలు కూడా ఇరుక్కుంటారు. అనేక శాసనాలు ప్రవేశపెట్టి జనాన్ని తరుముతున్నారు ట్రంప్. ప్రస్తుతం పాత సామాన్లు కొంటాం అని తిరిగేటువంటి వ్యాపారిలా ప్రపంచ యుద్ధాలను ఆపుతాం అంటూ తిరుగుతున్నారు ట్రంప్. మొదటి నుంచి చెబుతున్న ఇజ్రాయిల్ ఉక్రెయిన్ యుద్ధాల విషయంలో ఏమీ చేయలేదు, కానీ భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మాత్రం నిలిపివేశానని అచ్చం కేఏ పాల్లా ప్రచారం చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ ఈయన ఇద్దరు అమెరికన్ సిటిజన్సే కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మరి కాస్త ఎక్కువ చేస్తున్నారని చెప్పొచ్చు. మొన్నటికి మొన్న ఏమైందంటే ట్రంప్ను కలిసి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అమెరికా వచ్చారు. అయితే ఈ మధ్య ఏ విదేశీ అతిథైనా సరే ట్రంప్ అంతర్గతంగా చర్చలు జరిపే ఓవల్ ఆఫీస్ గదిలోకి ప్రవేశించాలంటే భయపడుతున్నారు. దానికి కారణం ఉంది. మొన్న మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ను కలవడానికి వచ్చారు. ఆయన్ను గద్దించి అదిరించి తన కేబినెట్ సలహాదారులతోటి సహచరులతోని వార్నింగ్లు ఇచ్చి ఆ ట్రీట్మెంట్ మనం చూసినాం కూడా. ఇద్దరి మధ్యలో గొడవ లాంటి సిచ్యువేషన్ అయింది. అయితే ఈ విషయం తెలిసిన రమాఫోసా ట్రంప్ను కలిశారు. రాగానే ఆయనకు స్వాగత సత్కారాలు బాగానే జరిగాయి. అటు విలేకరులు, ట్రంప్ సహచరులు, ఇటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా కూర్చున్నారు. చూస్తుండగానే ఆ గదిలోని లైట్ డిమ్ అయిపోయాయి. నిజానికి రెస్టారెంట్లలో ఇలాగే డిమ్ లైట్ల కాంతిలో రాచమర్యాదలు జరుగుతూ ఉంటాయి. కానీ ఓవల్ ఆఫీస్లో ట్రంప్ తన కోసం ప్రత్యేక వంటకాలు లేవు, కానీ కనీస మర్యాదలు కూడా లేవు. దానికి కారణం రమాఫోసాకు కూడా తెలియదు. నిజానికి మర్యాద తెలియని మనిషి నుంచి మర్యాదను పొందడం అవమానంగానే ఉంటుంది. లైట్స్ డిమ్ చేయించాక స్క్రీన్ మీద ఒక చిన్న క్లిప్ వేయించి, చూడండి మిస్టర్ రామాఫోసా, అక్కడ మీ వాళ్ళు మా వాళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో అన్నారు ట్రంప్. ఆ మాటతోనే వారి మధ్య మీటింగ్ మొదలైంది. నిజానికి స్క్రీన్ మీద ట్రంప్ వేయించిన ఆ క్లిప్ నిజమైంది కాదు. ఒకవేళ అది నిజమని ట్రంప్ అనుకున్నా దాని గురించి మాట్లాడే సమయం సందర్భం అది కానే కాదు. ట్రేడ్ డీల్ కోసం తనను ట్రంప్ పిలిపించుకున్నప్పుడు అక్కడ ట్రేడ్ డీల్ గురించే మాట్లాడాలి. కానీ ఓవల్ ఆఫీస్ను ఓ ఇంట్రాగేషన్ రూమ్గా మార్చేశారు డొనాల్డ్ ట్రంప్. స్కూల్ హెడ్ మాస్టర్ కూర్చునే రూమ్ మాదిరిగా మార్చేశారు. గతంలో ఇలాగే జెలెన్స్కీని ఓవల్ రూమ్కి పిలిపించి రష్యా అడిగింది ఇచ్చేయి అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని గద్దించారు ట్రంప్. అదొకటే కాదు, గాజా నుండి మీ దేశానికి వచ్చే శరణార్థుల్ని అడ్డుకోవద్దు అని జోర్డన్ రాజు అబ్దుల్లా హుస్సేన్కు చెబుతారు. ఉక్రెయిన్కు అందిస్తున్నటువంటి సహాయం ఆపేయాలని, యూరప్ అంతటికి మీరే చెప్పాలని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ను ట్రంప్ బలవంత పెట్టారు. కెనడాను సైనికంగా రక్షించడానికి అయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని అమెరికానే భరిస్తుంది. కాబట్టి కెనడాను అమెరికాలో మరో రాష్ట్రంగా ఎందుకు విలీనం చేయకూడదు అని నేరుగా కెనడా ప్రధాని మార్క్ కార్నీనే ప్రశ్నిస్తారు ట్రంప్. ఇదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించిన ఇటలీ గురించి మాట్లాడుతూ ఇటలీ ప్రధాని మెలానీ మొహం మీదనే అడిగి పడేశారు ట్రంప్. అసలు జెలెన్స్కీకి అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది కాదు కదా అని. ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి రమాఫోసాను పిలిపించుకొని దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై జరుగుతున్న ఊచకోతకు వివరణ ఇవ్వండి అంటూ స్కూల్ పిల్లల నుంచి వివరణ కోరిన హెడ్ మాస్టర్లా సాక్షాత్తు ఆయన్నే అడిగారు. దాంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. జెలెన్స్కీలా కోపగించుకొని మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్ళిపోవడం ఆయనకు నచ్చదు. కనీసం ఆయన వయసుకు అది సూట్ కానే కాదు. మనసులోకి అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. కాసేపటికి ఇదంతా చూస్తున్న విలేకరులలో ఎన్బీసీ ఛానల్ రిపోర్టర్ ఓ ప్రశ్న అడగడంతో ట్రంప్ కోపం నశాలాన్ని కట్టింది. వెంటనే ఆ రిపోర్టర్ను మొహం పట్టుకొని గెట్అవుట్ అన్నారు. సీరియస్ సబ్జెక్ట్ చర్చిస్తుంటే మధ్యలోని గోలేంటి అన్నట్టుగా ట్రంప్ వ్యవహరించారు. నాయకులతోనే కాదు విలేకరులతోనూ ఆయన సఖ్యతగా లేకపోవడం కనిపిస్తోంది. అయినా దేశాధినేతల్ని, అతిథుల్ని పిలిపించి వాళ్ళను బహిరంగంగా వాగ్యుద్ధానికి దిగడం ఏమిటి, ఏ రకంగా దౌత్యనీతి అవుతోందో దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ నేర్చుకున్నాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన దాన్ని కొనసాగించదలుచుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామాఫోసా తాజాగా పెట్టుకున్నటువంటి జగడం ద్వారా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఇలాగే తగు పెట్టుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధంలో తప్పంతా ఉక్రెయిన్దే అన్నట్టు తేల్చి దాన్ని వెంటనే నిలిపివేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు జెలెన్స్కీని అడుగడుగున అవమానిస్తూ మాట్లాడారు. మళ్ళీ 3 నాళ్లకు అదే వైట్ హౌస్ లో ట్రంప్ ఆ డ్రామాకి తెరతీశారు. నిజానికి ఇరు దేశాల అధినేతలు కలుసుకొని చర్చించినాక వారిద్దరూ కలిసి మాట్లాడే మీడియా సంయుక్త సమావేశం లాంఛనప్రాయమైంది. 4 గోడల మధ్య నిర్మోహమాటంగా వాదులాడుకున్న మీడియా సమావేశంలో పరస్పరం ప్రశంసించుకోవటాలు, 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల విశిష్టతను అతిగా చూపించుకోవడాలు జరుగుతూ ఉంటాయి.
ఇందువల్ల రెండు దేశాల్లోనూ అధినేతలకు ప్రశంసలు దక్కుతాయి. కానీ ఇలాంటివేవీ ట్రంప్కు పట్టవు. ప్రపంచానికి తాను మకుటం లేని మహారాజునని, ఎవరినైనా ఏమైనా అనగలనని అమెరికా శ్వేత జాతి ఓటర్ మహాశయులకు ఆయన చెప్పదలుచుకున్నారు. అందుకే అతిథులుగా వచ్చిన అధినేతల్ని కెమెరాల ముందు ఇష్టానుసారం మాట్లాడడం అలవాటు చేసుకున్నారు ట్రంప్. పోనీ ఆయన నిలదీస్తున్న అంశాలేమైనా గొప్పవా అంటే అవి కాదు. వాటిలో చాలా మటుకు నకిలీవే, నిరాధారమైనవి. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో పెట్టే తప్పుడు పోస్టింగ్లే వాటికి ఆధారంగా ఉంటాయి. అవి ఫేక్ అయినా కావచ్చు. అసలు ట్రంప్ ఎదుటివారి ఆరోపణలు పట్టించుకోరు. పైగా తన మాట వినాలని కోరుకుంటూ ఉంటారు. అది మంచికైనా చెడ్డకైనా వర్తిస్తుంది. ఉక్రెయిన్లో దేశాధినేతను మార్చి ఆయన ద్వారా రష్యాను చికాకు పెట్టి చివరకు అది రెచ్చిపోయి దాడి చేసే స్థితి కల్పించింది అమెరికాని. ఆ తర్వాత రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయడానికి ప్రయత్నించి ఉక్రెయిన్కు పెద్దెత్తున ఆయుధాలు అమ్ముకున్నది కూడా అమెరికా. నాటో దేశాలను సైతం ఈ రొంపిలోకి దించింది కూడా ఆ దేశం. జో బైడెన్ హయాంలో ఇవన్నీ జరిగినట్టు తెలిసినా ట్రంప్ ఏమీ తెలియనట్టు నటించారు. ఉక్రెయిన్ వైపే వేలెత్తి చూపారు. చివరికి అక్కడి ఖనిజాల గనులను అప్పనంగా రాయించుకున్నారు. యుద్ధ సమయంలో అమెరికా ఇచ్చిన సాయాన్ని ఖనిజాల రూపంలో బిల్లు కట్టించుకున్నారు ట్రంప్. ఇప్పుడు రామ్ఫోసాతో అదే తరహాల వ్యవహారం నడిపిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుల ఊచకోత సాగుతున్నదని, వాటిలో చాలా భాగం బయటకు రావడం లేదని ట్రంప్ వాదించారు. ఒకప్పటి శ్వేత జాతి పాలనలో నల్ల జాతీయులపై అఘాయిత్యాలు జరిగాయని ఒప్పుకుంటూనే ఇప్పుడు నల్ల జాతి పాలనలో శ్వేత జాతీయుల్ని అదే మాదిరిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు. మీ వద్ద ఆధారాలున్నాయా అని రామ్ఫోసా అడిగితే లేవని అంగీకరిస్తూనే ట్రంప్ ఒక వీడియో ప్రదర్శించారు. అందులో నల్ల జాతి వామపక్ష నాయకుడు జూలియస్ మలేమా శ్వేత జాతి ఆఫ్రికన్లను హతమార్చండి అంటూ నిలదీస్తున్నటువంటి దృశ్యాలు కనపడ్డాయి. మొత్తం గంట సేపు జరిగిన ఈ మీడియా సమావేశంలో రామ్ఫోసా ఎక్కడ ఆవేశానికి పోకుండా ఎంతో సంయమనంతో ఉండిపోయి ట్రంప్కు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి దక్షిణాఫ్రికాలో ఇప్పటికీ 4/3 వ్యవసాయ భూములు 8% కన్నా తక్కువ జనాభా గల శ్వేత జాతీయుల చేతుల్లోనే ఉన్నాయి. జనాభా 80% ఉన్న నల్ల జాతీయులకు వ్యవసాయ భూముల్లో వాటా కేవలం 4% మాత్రమే. కానీ ట్రంప్ మాత్రం ఇలాంటి అహంకారం పూరితంగా పోతున్నారు. శ్వేత జాతి దురహంకార పాలనలో నల్ల జాతీయుల నుంచి అక్రమంగా చేజిక్కించుకున్న భూములు వెనక్కిప్పించాలని స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదు. దానికి బదులు స్వచ్ఛందంగా అమ్మటానికి సిద్ధపడే శ్వేత జాతీయులకు పలు రాయితీలు కల్పిస్తోంది. దక్షిణాఫ్రికాలోని రామాఫోసా ప్రభుత్వం శ్వేత జాతి రైతుల ఊచకోత సాగుతున్నదన్న ట్రంప్ వాదన కూడా పూర్తి అబద్ధం. నేరాల రేటు చూస్తే ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా ముందుంది. అక్కడ సగటున రోజుకు 72 హత్యలు. 6 కోట్ల జనాభా గల ఆ దేశంలో హతుల్లో అత్యధికులు నల్ల జాతీయులు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం పోయిన సంవత్సరం 26,232 మంది హత్యకు గురయ్యారు. అందులో 8 మంది మాత్రమే శ్వేత జాతి రైతులుగా ఉన్నారు. వాస్తవాలు ఇవి కాగా ట్రంప్ వైట్ హౌస్ వేదికగా ఒక దేశాధినేతపై ప్రపంచమంతా చూస్తుండగానే దబాయించడం మరీ దారుణం అంటున్నారు విశ్లేషకులు.